ఆమె తండ్రి ఆమెన్. ఎంత ప్రేమ ఎంత ప్రేమ నాపై ఎంత ప్రేమ నాపై ఎంత ప్రేమ నాకై మరణించిన ప్రేమ నాకై మరణించిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ ఎంత ప్రేమ నాపై ఎంత ప్రేమ యేసయ్యా ఎంత ప్రేమ నాపై ఎంత ప్రేమ నాకై మరణించిన ప్రేమ నాకై మరణించిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ వర్ణించలేనిది విలువ కట్టలేనిది వర్ణించలేనిది విలువ కట్టలేనిది పరలోక ప్రేమ శాశ్వత ప్రేమ పరలోక ప్రేమ శాశ్వత ప్రేమ ఎంత ప్రేమ నాపై ఎంత ప్రేమ ఎంత ప్రేమ నాపై ఎంత ప్రేమ ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 అబ్రహామును పిలచిన ప్రేమ అబ్రహాములో నిలచిన ప్రేమ దావీదును ఏర్పరచిన ప్రేమ దావీదును ఏర్పరచిన ప్రేమ మోషేను నియమించిన ప్రేమ మోషేను నియమించిన ప్రేమ పౌలును బలపరచిన ప్రేమ పౌలును బలపరచిన ప్రేమ ఎంత ప్రేమ నాపై యేసు ప్రేమ ఎంత ప్రేమ నాపై యేసు ప్రేమ ప్రాణమిచ్చిన ప్రేమ నాకై ప్రాణమిచ్చిన ప్రేమ నాకై పరలోక ప్రేమ శాశ్వత ప్రేమ పరలోక ప్రేమ శాశ్వత ప్రేమ ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఎన్నికలేని నాపైన ఎన్నికలేని మాపైన
పరిశుద్ధాత్మను ఇచ్చిన ప్రేమ పరిశుద్ధాత్మతో నింపిన ప్రేమ పరలోక వాక్యము ఇచ్చిన ప్రేమ పరలోక మాధ్యములిచ్చిన ప్రేమ ఎంత ప్రేమ నాపై ఎంత ప్రేమ ఎంత ప్రేమ నాపై ఎంత ప్రేమ ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఎవరు విడచిన విడువని ప్రేమ ఎవరు విడచిన విడువని ప్రేమ మారని ప్రేమ మరణము వరకు మారని ప్రేమ మరణము వరకు మారని ప్రేమ పరలోకం వరకు మారని ప్రేమ పరలోకం వరకు యేసు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ యేసు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఆరాధన 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 కన్నీరు రక్తముగా పొంగిన ప్రేమ కన్నీరు రక్తముగా పొంగిన ప్రేమ చెమట బిందువులు రక్తముగా చెమట బిందువులు రక్తముగా నాకై ప్రార్థించిన యేసు ప్రేమ నాకై ప్రార్థించిన యేసు ప్రేమ ఆ యేసు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ యేసు ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ ఆరాధన 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 యేసు ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ ప్రాణమిచ్చిన ప్రేమ అద్భుతమైన ప్రేమ వివరించలేని ప్రేమ కాబట్టి ఆయన ప్రేమకు మనం ఇవ్వగలిగిన రుణం ఆయనలాగా జీవించడమే ఆయన ప్రేమ తీర్చగలిగిన విధానం ఆయనలాగా జీవించడమే ప్రార్థన చేయండి ఆయనలాగా జీవించాలని కోరుకోండి పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకోండి పవిత్రంగా యథార్థంగా బ్రతకటం ఆయనకెంతో ఇష్టం
ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించటమే మనం ఆయన రుణం తీర్చుకోవటం. మనం ఆయన రుణం తీర్చుకోవాలి అంటే ఆయనకి ఇష్టానుసారంగా జీవించడమే. ప్రార్థిద్దాం. ఆమేన్. కూర్చుందాం. పిల్లలు కూర్చోండి, కదలకండి అటు ఇటు. దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. చాలా కుర్చీలు ఉన్నాయి, చూసుకుని కూర్చోండి. ఇంకొక 20 కుర్చీల పైనే ఖాళీ ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి వచనము నుండి. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరాన కూర్చుండెను. బహు జన సమూహములు తన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని లెంగి వేసెను. కొన్ని చాలా మన్ను లేని రాత నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని మంటల పొదలలో పడెను. మంటల పొదలు ఎదిగి వాటిని అణిసివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాకని చెప్పాను. 19వ వచనం. విత్తువానికి వచ్చిన 19 ఎవడైనను 19వ వచనం. ఎవడైనను రాజ్యంలోకి వచ్చిన వాక్యం నీవు గ్రహింపకేండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుదని అభ్యంతరపడను. మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధన వ్యామోహమును ఆ వాక్యం అణచివేయను కనుక వాడిని నిలిచిపడను. మంచి నేలని విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు. అట్టి వారు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలింపదను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు అన్నాడు, మీకు కష్టాలు శ్రమలు ఇబ్బందులు రావటానికి కారణం నా మాట వినకపోవటమే అన్నాడు. మీరు ఏ విధంగా ఆలోచించినా మాట విననందువల్లే మనకు కష్టాలు వస్తున్నాయి. మనం ఎవరి మాట వినాలి? పెద్దవారి మాట వినాలి, అనుభవంతో ఉన్నవారి మాటలు వినాలి. జీవితాన్ని కాచి వడపోసిన వారి మాటలు వినాలి.
దేవుడి మాటలు వినాలి. చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు ఆ క్యారేజీ పట్టుకెళ్ళి లోపల పెట్టుకో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అని చెప్తే, ముసల్దానా మాట్లాడుకో అని తిట్టేవాడిని. ఒకరోజు కాలేజీ అయిన తర్వాత చూస్తే క్యారేజీ ఎవరో పట్టుపోయారు. ఆ సైకిల్ తాళం వేసే వరకు, లోపల పెట్టే వరకు నేను లోపలికి వెళ్ళను అనేది. ముసల్దానా అనేవాడు. అలాగే చాలామంది పెద్దల మాటల్ని చాలా నిర్లక్ష్యం చేసేవారు. నేను ఒక కుటుంబాన్ని బాగా ప్రేమించాను. చిన్నప్పటి నుంచి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని. ఒకరోజు ముసలమ్మ వచ్చి కేకేసింది, వీళ్ళ ఇంటికి రావద్దంటే ఎన్నిసార్లు వస్తాను అని వాళ్ళ ముందే కేకలేసింది. కేకలెత్తి వాళ్ళు అన్నారు, మా ఇంటికి రాకు, వెళ్ళిపో అన్నారు. కొంతకాలానికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాం మొదలెట్టాను. కొంచెం పెద్దోడిని అయ్యాక నా ఇష్టం అన్నాను. ఆ కుటుంబం మా జీవితాన్ని సర్వనాశనం చేసేసారు. దేవుని స్తోత్రం. నాశనం అంటే ఎంత కృతజ్ఞత లేని వారిగా. కాబట్టి పెద్దల మాట వినలేదు. సరే, అయిపోయింది. ఇన్నాళ్ళకి మనకు దేవుడు మాటలు వచ్చాయి. దేవుడి మాట వినరు. మరి ఎవరి మాట వింటారు మీరు? పెద్దోళ్ళ మాట వినరు, దేవుడి మాట వినరు, మంచి మాట వినరు. మరి ఏం వింటారు చెప్పనా? మీరేమనుకోకండి, నేనైనా మీరైనా. పాడైపోయిన వారు ఎవరు? ఏ విధంగా చూసినా పాడైపోయిన వారు ఎవరంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్న వారందరూ పాడైపోతారు. దేవుని స్తోత్రం. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు అన్నవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. నీకేమీ తెలియదు అని తెలుసుకోవాలి. నీకు ఏమీ తెలియదని మొదట తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా ఏదైనా సలహా చెప్తుంటే నాకు తెలుసు, నాకు తెలుసు చెప్పక్కర్లేదు. పైన మా తోడోళ్ళుడు నాతో మాట్లాడుతున్నాడు. కిందకేళ్ళ కనబడుతున్నాయి. నా భార్యకి ఎక్కేసి అతను చెప్పిందల్లా వినేసి సంతకాలు పెట్టేయకండి అంత. గవర్నమెంట్ నా ఇష్టం, సంతకాలు పెట్టేశాను. 20 ఎకరాలు దొంగతనం చేశాడు. దేవుని స్తోత్రం. ఒకసారి భార్య మాట వినాలి, చిన్నపిల్లల మాట వినాలి, పెద్దల మాట వినాలి. ఈరోజు మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరు అంటే, నాకు అన్నీ తెలుసు, నేను ఎవరి మాట అన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు కూడా. దేవుని స్తోత్రం. ఇది మీరు నేర్చుకోండి. పైగా ఈ మాటలు ఎవరి? దేవుడికి. నాకంటే ఎక్కువ తెలుసా దేవుడికి కదా? అంచేత యేసు ప్రభువు అన్నాడు, మీలో పాడైపోయిన వారు ఎవరంటే నా మాట వినని వారు. దేవుని స్తోత్రం. కానీ ఎంత మనుషులు చూస్తుంటే మీరు చెప్పండి చెప్పండి ఉత్తిదే. ఆ గేట్ దాటితే మళ్ళీ వీళ్ళు ఇష్టం. దానివల్ల ఏం ప్రయోజనం? గేటు దాటకుండానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. తాగొద్దు, తిరగొద్దు, తప్పు చేయొద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. దేవుడు చెప్పిన మాట కదా. అది చేసినందువల్ల ప్రయోజనం ఏంటి? ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కాలేజీ పిల్లలందరికీ టెస్టులు చేస్తే 7,500 మందికి HIV ఎయిడ్స్ వచ్చింది పిల్లలకి. ఇలాంటి వయసు ఉన్న పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఎయిడ్స్ రోగాలు వచ్చినాయి. మగోళ్ళకి ఆడవాళ్ళకి 7,500 మంది. ముఖ్యమంత్రి గారు ఎలా పట్టుకుని తలపట్టు కూర్చున్నాడు. ఏం చేయాలి?
రండి రండి. ఏం చేయాలండి? పరువు అంతా పోయా. ఎందుకంటే ఈ మధ్యన కాలేజీల్లో అక్కడ కాలేజీలో అంతా ఎయిడ్స్ టెస్ట్ చేశారు. హెచ్ఐవి ఇలా చూపు పెడితే తెలిసిపోతుంది. అవన్నీ ఖాళీ చూపించండి, ఖాళీ కూర్చుని. ఏం చేయాలి ఇప్పుడు? 7,500 మందిని ఏం చేయాలి? ఎయిడ్స్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. మరణం అనేది ఖాయం. ఏ రోగం వచ్చినా తగ్గదు. దానికి అసలు పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. పూర్తిగా తగ్గిపోతుంది ఎయిడ్స్ అనే మందు లేదు ఈరోజు వరకు. ఇప్పుడు వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్న జీవితాలు కూడా పోయింది. అర్థమైంది మీకు? చదువుకునే పిల్లలు ఈ దరిద్ర ఫోన్లు చూసి మొదలెట్టేశారు. దానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటి కారణం మాట వినకపోవటం. ఏమైనా స్తోత్రం. ఏంటి కారణం ఏంటి? మాట వినకపోవటం. నాకు తెలుసు అలా. అక్కడ ఒక అతను ఉండేవాడు కేజీఎఫ్లో, తాగుతున్నాడు. పిలిచాను, ఎందుకలా తాగుతున్నావు అంటే, మూర్తి గారు ఎంత తాగాలో నాకు తెలుసు, నాకు కంట్రోల్ ఉందన్నాడు. కొన్నాళ్ళకి రోడ్ల మీద పడిపోయి అంత తాగుపోతే అయిపోయాడు. కంట్రోల్ ఏముంటుంది? తప్పు చేస్తూ నేను కంట్రోల్గా తప్పు చేస్తున్నానేంటి? కాబట్టి ఇక్కడికి వచ్చే మీరందరూ నాతో సహా దేవుడు మాట వినడం, దాని ప్రకారం బ్రతకటం ఒక్కటే మార్గం. దేవుని స్తోత్రం. నేనైనా మీరైనా ఆ దేవుడు మాట వినడం, దాని ప్రకారం బతకటం. కొంతమందికి ఎన్ని నష్టాలు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు వచ్చినా ఆ తప్పుడు పనులు మానలేదు. పైగా లోపల అనుకుంటుంది, నేనేం తప్పు చేశాను అన్న వాళ్ళని దేవుడు రక్షించడానికి రాలేదు ఈ లోకానికి. నేను తప్పు చేశాను ప్రభువా క్షమించన్న వాళ్ళని రక్షించడానికి వచ్చాడు దేవుడి లోకానికి. దేవుని స్తోత్రం. నేనేం తప్పు చేశాను అన్న వాళ్ళ గురించి రాలేదు దేవుడి లోకానికి. నేనేం తప్పు చేశానంటే, తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? ఏదో ఒక విధంగా ఏదో ఒక తప్పు చేయని వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు, దేవుడు తప్ప. నేనేం చేశాను అన్నకాడే వాదం మొదలవుతుంది. నేను చేశానంటే వాదం ఆగిపోతుంది. కోర్టులో కూడా నేరాన్ని ఒప్పుకుంటే శిక్ష తగ్గిపోతుంది. కోర్టులో నేను నేరం చేయలేదన్నంతకాలం తర్వాత నేరం ప్రూఫ్ అయితే శిక్ష పెరిగిపోతుంది. దేవుడి దగ్గర నేరం ఒప్పుకుంటే శిక్ష పెరగటం కాదు, శిక్ష రద్దయిపోతుంది. దేవుని స్తోత్రం. అలెలు చెప్పండి. శిక్ష రద్దయిపోతుంది దేవుడి దగ్గర. నీకు ఒక నిశ్చయత ఉండాలి, మళ్ళీ నేను చెయ్యను. ఈరోజు ఆశీర్వాదం పోవటానికి కారణం, ఆశీర్వాదానికి రావటానికి కారణం మనం తెలుసుకుందాం. ఆశీర్వాదం పోవటానికి కారణం అంటే, మీరు ఆశీర్వాదం అంటే మీరు ఏమనుకుంటారంటే ఆస్తులు, బంగారాలు, బిల్డింగులు, కారులు, అది ఆశీర్వాదం అంటే మన లెక్క. ఆశీర్వాదం అంటే అది కాదండి. చిన్న ఇంటిలో ఉన్న, పూరే గుడిసెలో ఉన్న, పెద్ద మేడలో ఉన్న కుటుంబం అంతా సంతోషంగా సమాధానంగా జీవించటం ఆశీర్వాదం. హల్లెలూయా. మేడల్లో, మిద్దెల్లో, బంగారాల్లో బహుశా నాకు తెలిసి పాస్టర్ మీటింగ్లో కూడా చెప్పాను, నేను చూసినంత డబ్బు ఎవరు చూడలేదు, నేను చూసినంత అధికారం ఎవరు చూడలేదు. కానీ అప్పుడు ఎప్పుడు శాంతి అనేది లేదు ఆ జీవితంలో. అనుకుంటారు అంతే తెలియక, 5 స్టార్ హోటల్లో చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను 5 స్టార్ హోటల్లోనే ఉండేవాడిని ఎప్పుడు ఎక్కువగా. ఒకసారి 5 స్టార్ హోటల్లో ఉండగా హైదరాబాద్ వెళ్ళాను.
నా క్లాస్మేటు మొగుడు పిల్లలు చిన్న గదిలో ఉన్నారు, ఒకే గది. పగలేమో అన్ని సామాన్లు బయట పెట్టుకుంటారు, రాత్రులు అన్నీ లోపల పెట్టేసి చాపలేసి పడుకుంటారు ఒక గది. ఎందుకంటే చిన్న జీతం, అద్దె ఎక్కువ కట్టలేరు. నేను ఆడి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సాయంత్రం 6 అయిపోయింది. ఒరేయ్ భోంచేసి వెళ్ళిపోరా అంట మొదలెట్టాడు. నేలను అన్నా. అది కదా, వెళ్ళిపోరా అన్నాడు. వెళ్ళను. అన్నా, నువ్వేమో పెద్ద పెద్ద హోటల్లో పడుకుంటావు, మాకు ఒక్క గదే ఉంది. నేను అన్నాను, ఈ గదిలోనే పడుకుంటాను నేను. ఏం గొడవరా బాబు నీతోటి నాకు. అలా ఆవిడ ఉంది, అదేంటి ఆయనేమో మన దగ్గర పడుకుంటానంటే వెళ్ళిపోమంటారండి, నీకు తెలదే బాబు, వాడు స్టార్ హోటల్లో ఉంటాడు, ఇక్కడే పడుకుంటాడు అన్నాడు. లేదు అసలు ఏంటో చూద్దాం, ఇవాళ మీ ఇంటికాడే పడుకుంటానా? సరే మా మావయ్య గారు ఉన్నాడు, పెద్ద ఇల్లు ఉంది అక్కడ, మీ మావయ్య ఇంటికి వెళ్ళను. ఆడికి ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే సామాన్ అంతా సర్దేశారు, 2 చాపలు వేశారు. ఆడికి పిల్లడు ఉన్నాడు పొట్టోడు, అలా ఆవిడ చివర, తర్వాత పొట్టోడు, తర్వాత ఆడు, తర్వాత నేను చాప మీద పడుకున్నా. పొద్దున్నే లేచాను. ఒరే నిద్రట్టిందా అన్నాడు. ఒరే నిజం చెప్పనా? ఏంటన్నాడు. ఎప్పుడూ నిద్రనంత నిద్ర పట్టిందిరా నాకు, దేవుని స్తోత్రం. చిన్న ఇంటిలో, ఎందుకంటే అక్కడ నిద్ర పడతానికి కారణం ఏంటంటే ఎంత ప్రేమగా అన్నం పెట్టి అంత ప్రేమగా నన్ను చూసేరాడు, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమ లేని పెద్ద మేడలో కొప్పలు ఎందుకు మనకి? ప్రేమ లేని కార్లు ఎందుకు? ప్రేమ లేని బంగారాలు ఎందుకు? అర్థమైందా? మరి మీలో కొంతమందికి కార్లు, మేడలు, పొలాలు ఇష్టం అనుకుంటా తేనా? దాంట్లో మేము చాలా ఆనందంగా ఉందన్నవారు చెయ్యొద్దండి. మా మేడలో భలే ఆనందంగా ఉంది, మాకు ఖరీదైన కార్లో భలేగా ఉంది అన్నవారు ఏమీ లేదు. అవన్నీ చూసి ఇక్కడ నుంచున్నాను నేను, దేవుని స్తోత్రం. ఆనందం ఎక్కడుంది? ఇక్కడ హృదయంలో. మనల్ని ప్రేమగా ఎవరైనా ఆదరించి భోజనం పెట్టారనుకోండి, ఎన్ని కోట్ల రూపాయలైనా దానికి సరిపోతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మనల్ని ఎవరైనా ఆదరించి మాట్లాడుతున్నారనుకోండి, ఎన్ని కోట్లైనా దానికి సరిపో. నేను చెప్పదలుచుకున్నది, యేసు ప్రభు ప్రేమ సామాన్యమైనది కాదు. దాని పేరు అగాపే. షరతులు లేని, ఎల్లలు లేని, హద్దులు లేని ప్రేమ. నేను మీకు మాట చెప్తాను. మద్రాసులో నా ఫ్రెండ్ ఇదివరకు చెప్పాను మీకు, చాలా కోటేశ్వరుడు అయిపోయాడు. చాలాళ్ళ తర్వాత వాడిని చూడటానికి వెళ్ళాను. వాళ్ళ భార్య పిల్లలందరూ హాల్లో కూర్చున్నారు, పెద్ద మేడ మద్రాసులో. నేను వెళ్ళి వెంటనే బాగున్నారా ముత్తు గారు అవన్నీ. తర్వాత మా ఫ్రెండ్ ఏడన్నా పై గదిలో ఉన్నారు, 3వ అంతస్తులో ఉన్నారు. అదేంటి మరి మీరు అందరు ఎక్కడ ఉన్నారేంటంటే, ఎప్పుడో వచ్చామండి అన్నారు. 3వ అంతస్తులోకి వెళ్ళాను. మూల ఒక గదిలో పెట్టారు. అతను కాలు చేయ పడిపోయింది, మాట వస్తలేదు. ఆడికి కాలు చేయ పడిపోయింది, మాట కూడా వస్తలేదు. నేను వెళ్ళేటప్పటికి ఇలాగ అంటున్నాడు. ఆ మంచినీళ్ళు తాగాలన్న ఉద్దేశంతో అక్కడ వాడికి మంచినీళ్ళు ఇచ్చేవారు లేరు. ఆ మేడంతా ఆడికట్టింది, దేవుని స్తోత్రం. కింద చక్కగా ఏడాకోడలు ఆడుకుంటా కుటుంబం అంతా కూర్చున్నారు. నేను వెళ్ళాను. మాట రాదు కదా అన్నాను, కన్నీరు తుడిచి ఏడుకు, నీకేం కావాలి నేను చేస్తాను. అప్పుడు అంటున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి,
నా దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడే మనిషి లేడు అన్నాడు. హల్లెలూయా. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరించేది మనుషులు లేదు, సంపూర్ణ జీవము కలిగిన నాద, సంపూర్ణ జీవము కలిగిన నాద, నీవే నాదరణ, నీవే నాశ్రయం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఏమనుకున్నా నేను ఇబ్బంది పడే వ్యక్తిని కాదు. చెప్తున్నాను కదా, రోజు మీరు వచ్చినా రాకపోయినా పర్లేదు. మందిరానికి మీకు అనారోగ్యం వచ్చి కాలు పడిపోయి అన్ని రకాలుగా మంచం మీద పడిపోతే మిమ్మల్ని చూడటానికి ఉన్నారు అన్నవారు చేయొద్దండి, చూడరు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు కాలు చెయ్య అన్నీ బాగుండగానే దేవుణ్ణి ఆశ్రయించండి. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని ఆదరించే మనుషులను దేవుడు పంపుతాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఆదరించే మనుషులు పంపుతాడు దేవుడు. మనం 3 రోజులు నేను లెగలేదు, 3 నెలలు ఆవిడ లెగలేదు. ఆవిడకు వచ్చిన టైంలోనే నాకు వచ్చింది. అసలు పరిస్థితి వెళ్ళిపోతామో అనుకున్నాం. ఆవిడేమో నాకు ఏదో వచ్చేసిందని ఆవిడ అనుకుంది. అప్పుడు రాత్రి లేదు, పగలలేదు. నాకేమో మాటికి అన్ని అందిస్తాం, వాళ్ళ అమ్మకి కాళ్ళకి చేతులకి నూనె రాస్తాం. ఆ పిల్ల కాపాడుకుంది అమ్మని నాన్నని. దేవుని స్తోత్రం. వింటున్నారా? అర్థమైందా? ఆ అమ్మాయి కాపాడుకు. చెప్పండి, ఆ అమ్మాయిని ఎవరు పంపారు? దేవుడు పంపాడు. ఒకవేళ ఆ అమ్మాయి వచ్చిందో అనుకుంది, అలా ఆయన వెళ్ళొద్దంటే ఏం చేస్తుంది? మన పెద్దరాజు అంటాడు, మీ అల్లుడు భలే మంచి అల్లుడండి అంటున్నాడు. మొన్న అహరోను గారు వచ్చారు కిందటి వారం, పాస్టర్ గారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు అంటున్నాడు, మొత్తం చూశానంటే మీ అల్లుడు చాలా మంచోడంటే అంటున్నాడు. దేవుని స్తోత్రం. అతను ఆత్మానం అక్కడికి వెళ్తే కుదరదు అన్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? కుదరదు కదా. అలాగే నాకు నా కూతురు వచ్చి సేవ చేయటానికి కారణం నేనే. కారణం ఏంటంటే వాళ్ళ నాన్న సేవ చేయటానికి వద్దు అని నేను ఎప్పుడూ అనలేదు ఆ అమ్మాయిని. దేవుని స్తోత్రం. వాళ్ళ నాన్న సేవ చేయటానికి వద్దనలేదు, నా సేవ చేయటానికి వద్దనలేదు. ఈ అల్లుడు ఆ మాంగాన్ని చూసుకున్నాడు, ఆ అల్లుడు ఏ మాంగాన్ని చూసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు ఇతరులకు ఏం చేస్తావో అది నీకు వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ కుటుంబంలో కానీ మీకు తెలుసున్న వారిలో కానీ ఆరోగ్యం లేని వారికి సేవ చేయండి. హల్లెలూయా. ఏం చేయాలి? వాళ్ళ డబ్బులు, వాళ్ళ బంగారాలు, వాళ్ళ కట్నాలు పట్టుకుని పోయి ఈ అంటాం కాదు, వాళ్ళకి సేవ చేయండి. ఎందుకంటే మరికొంతకాలానికి పెద్దవాళ్ళు సేవ చేద్దామన్నా దొరకరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? సేవ చేయండి. మీరు సేవ చేయండి. అప్పుడు ఏమవుతుంది చెప్పా? నీకు సేవ చేస్తారు. హల్లెలూయా. నువ్వు ఏ కొలతతో కొలిస్తే చెప్పు, ఆ కొలత. ఓకే. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ 4 ఉన్నారు. నేను తొందరగా ముగించేస్తాను. నేను ఇక్కడ నిలబడి ఏది దేవుడు చెప్పమనకుండా చెప్పను. ఏం కోడలు అత్తగారికి సేవ చేస్తున్నావా? చేయట్లేదా? టిక్కు కొట్టుకుంటున్నావా? ఈ మధ్య నీతో గోల వచ్చి పడింది.
అదేదో పెట్టుకుంటారు, ఎదురుకుంటూ ఒకటి కొట్టుకుంటూ ఉంటారు. ఓకే, వింటున్నారా? ఇక్కడ నలుగురు ఉన్నారు. మొదటి వారు త్రోవ పక్కవారు, రెండో వారు రాతి నేల, మూడో వారు ముళ్ళకంపలు, నాలుగో వారు మంచి నేల. దేవుని స్తోత్రం. ఎవరెవరు? మొదటి వారు ఎవరు పిల్ల? మాధురి. కూర్చో. మొదటి వారు త్రోవ పక్కవారు. వచ్చావా? మన ఏంటి రైల్వే స్టేషన్ కాడ కనబడ్డావు పిల్ల? నిన్నే నా వెనకాల పాస్టర్ గారు అడుగుతున్నారు, ఎవరు అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి రక్షణ పొందిందండి, మందిరానికి వస్తుంది, మరి ఇవాళ కనపడలేదు ఏంటారు. జాగ్రత్త. మొదటి వారు త్రోవ పక్కవారు, రెండో వారు రాతి నేల, మూడో వారు ముళ్ళకంప, నాలుగో వారు మంచి నేల. ఈ నలుగురు గురించి చెప్పి ముగిస్తా. ఈ నలుగురు గురించి చెప్పింది నేను కాదు, యేసు ప్రభు. మొదటి వారు ఎవరంటే వాక్యం వింటారు, రంగులు రాట్నంలాగా తిప్పుతారు తలకాయ. అంటే బాగా అర్థమైపోయినట్టు, అర్థమయ్యి పోయినట్టు. అర్థమైందా? వీళ్ళు వాక్యం అనగానే చాలా అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుందో, వాక్యం ఎంత బాగుందో. మన దగ్గర ఉన్నారు ఆ సరుకు. వాక్యం వినేసి ఆ రోజు సాయంత్రం కనుక వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇవాళ పొద్దున్న పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే, అయ్ అల్లరేకో విజయ్ కూతురా, ఏంటి నీ అల్లరాయ్ పిల్ల చూస్తుంది. ఓకే అమ్మా చాలు, కుర్చీలో కూర్చో, దిగు. అలా ఒళ్ళో కూర్చోకూడదు, నీ ప్రేమ చాలా ఎక్కువ, కానీ కుర్చీలో కూర్చో. నా బాధకు చీరిపోద్దని. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి. పొద్దున్న ఏం చెప్పారు కానీ బాగా చెప్పారు. అయిపోయింది, వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళేటప్పటికి లోపల ఉన్నదే బయటికి పోయింది. అంటే వీళ్ళకి ఎప్పుడు ఏ గొడవ? ప్రసన్నమణి గారు, ఏ గొడవ? బయట గొడవ. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు, మోడీ గారు నీకు ఎందుకు వాళ్ళ గొడవ? వాళ్ళు నీ గొడవలో ఉన్నారా? వాళ్ళకి నీకు ఎందుకో గొడవ? ఎమ్మెల్యే గారి పై ఇదిలోంచి వెళ్ళారు, మీ ఇదిలోంచి వెళ్ళవా ఏంటి? అటు వెళ్ళిపోతావా? నీకు బయట గొడవలు ఎందుకు అని నేను కాదు, ఏదో నేను అడుగుతున్నట్టు నా వంక కోపంగా చూస్తారు. ఏమయ్యా బయట గొడవలు ఎందుకని ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు, నీకు ఎందుకా గొడవలో? ఏం మర్చిపోయావు బయట గొడవలో పడి? దేవుని మాట మర్చిపోయావు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడో మర్చిపోయావు. దేవుడు ఎలా జీవించమన్నాడో మర్చిపోయావు. ఇప్పుడు నేను 20 నిమిషాలు చెప్పాను నా అనుభవాలు. మీరు గుర్తుపెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటారు. అనుభవాలు చెప్తాను నేను మీకు. కాబట్టి మీరు బయటికి వెళ్ళి మర్చిపోయేవారు అని దేవుడు చెప్తున్నాడు. చెప్పండి. అప్పుడు మీరు సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్నారు, పరీక్ష పేపర్ వచ్చింది మీ దగ్గర. హాయ్ బాబు, దీంట్లో నేను చదువుకున్నది ఒకటి లేదంటే ఏమయ్యా, నువ్వు చదువుకున్నది ఒకటి లేదా? దాంట్లో నువ్వు చదువుకున్నది ఒకటి లేదు కాదు, ఆ ఉన్నాయన్నీ కూడా నువ్వు మర్చిపోయావు. పైగా బయటకు వచ్చి పరీక్ష బాగా రాసావు అంటే ఏమంటాడు? నేను చదువుకున్నది ఒకటి రాలేదు. అలాగా చదువుకున్నది రాలేదా? ఏం జరిగింది పిల్ల? చెప్పు. చదువుకున్నదంతా మర్చిపోయావు.
దేవుని స్తోత్రం. ఏళ్ళో త్రోవ పక్కన రెండో వారు ఎవరంటే రాతి నేల. వ్యవసాయంలో అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ మాట. ఇప్పుడు రాళ్ళు పైన మట్టి ఉంటుంది, కొంత కొండల్లో కానీ రాళ్ళల్లో కానీ మట్టి ఉంటుంది. కొన్ని ఏరియాలో రాళ్ళు ఉన్న పొలాలు ఉంటాయి, కింద రాళ్ళు ఉంటాయి. మేము ఉన్న ఏరియా అంతా కిందంతా రాయి, పైన మట్టి. కింద కొద్దిగా తవ్వేటప్పటికి రాయి ఉంటుంది. అక్కడ మొక్కేసాడంట యేసు ప్రభు చెప్తున్నాడు. అక్కడ మొక్కేసేటప్పటికి మొక్క టకటక పెరిగింది. ఇలా చూసాడు, ఆళ్ళొంక అన్నాడు. ఓ రోజున టప్పన కిందడిపోయింది, ఆ మొక్క కూలిపోయింది. ఎందుకంటే రాయి దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది వేరు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు చూడండి, రాయి దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ఈడెవడంటే అతనిలో వేరు లేనందున కొంతకాలము బాగా కనపడతాడు. ఎక్కడికి వెళ్తున్నారు? యేసు సేవా కేంద్రం. ఎలా ఉంది? భలేగా ఉందండి. అబ్బబ్బబ్బబ్బబ్బ, అసలు ఎంత సంతోషం అనేది మాకు ఎక్కడ కనపడలేదు. అసలు ఆయన వాక్యం చెప్తుంటేనండి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. అబ్బబ్బబ్బబ్బ, ఎంత ఆనందం కాదు, అంత ఆనందం కాదు. ఏం చేస్తాడంటే వీడు సంతోషముగా అంగీకరిస్తాడట. అంగీకరించి 2 శ్రమ హింస చెప్పాలి, గట్టిగా చెప్పాలి. శ్రమలు వచ్చినా హింసలు వచ్చినా దేవుడు లేడు, యేసు సేవా కేంద్రం లేదు, బైబిల్ లేదు, ఆ స్త్రీ ఇంత దండకైన పని ఇంకోటి లేదండి. అర్థమైంది మీకు? ఒక ఆవిడ అంట తెల్ల పట్టుకుని, అసలు నేను యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాను నాకే అర్థం అవుతలేదంట. ఏది 10 ఏళ్ళకి, 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు ఇక్కడే ఉంటుంది, ఎదరు కూర్చుంటుంది. 11 ఏట అంటది, అసలు నేను యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో నాకే అర్థం అవుతలేదు. ఇంకా ఆయన పిల్లలు ఏమైపోవాలి? ఇలా అందనుకో, దీని మాట ఎందుకు వెళ్ళావో మాకు అర్థం అవుతలేదని వాళ్ళు అంటారు. చెప్పండి, ఏం కలిగింది వాళ్ళకి? శ్రమలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి. శ్రమలు హింసలు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు? దేవుడు లేడా? దేవుడు లేడు. పాస్టర్ గారు చెప్పి అన్ని అబద్ధాలు. అసలు యేసు ప్రభువే లేడు. అదేంటే యేసు ప్రభు దేవుడు, నన్ను కూడా నమ్ముకోమని చెప్పావు, ఇలా చెప్తున్నావేంటి? ఏమో చెప్పానండి, ఇంకా నన్ను బాధ పెట్టకండి అంటే మొదటి వారు దేవుణ్ణి మర్చిపోయారు, రెండో వారు దేవుణ్ణి కొన్ని ఏళ్ళు అయ్యేటప్పటికి వదిలేశారు. అసలు నాకు పని దొరుకుతలేదు, దేవుడు ఎందుకంటాడు ఒకడు. అసలు నాకు పనే దొరుకుతలేదు, ఉద్యోగం దొరుకుతలేదు, 30 ఏళ్ళు వచ్చేసి పెళ్ళి అవుతలేదు, అసలు దేవుడు ఎందుకంటాడు. వింటున్నారా? ఇవన్నిటికీ సమాధానం చెప్పి ముగిస్తాను నేను. అసలు దేవుడిని ఎందుకు నమ్మాలి నేను అంటాడు. ఎవరైనా అప్పు అడిగారు అనుకోండి, ఇంకా దేవుడు అనవసరం. అదేంటి అప్పు అడిగితే దేవుడు అనవసరం ఏంటి కదా? చదివాను ఉద్యోగం రాలేదు, దేవుడు అనవసరం. మా ఆయన నన్ను సరిగ్గా చూసుకుంటలేదు, దేవుడు అనవసరం. మా ఆవిడ నాతో మాట్లాడతలేదు, దేవుడు అనవసరం. ఇవన్నీ దేవుడికి సంబంధం ఉంది? మీ ఆవిడ మాట్లాడకపోతాం, నీకు ఉద్యోగం రాకపోతాం, నీ ఆర్థికపరమైన అంశాలు దేవుడికి ఏం సంబంధం? దేవుడు ఎక్కడైనా నీకు డబ్బు ఇస్తాను, ఆస్తి ఇస్తాను, మేడలు ఇస్తాను, మిద్దెలు ఇస్తాను అన్నాడా? రక్షణ ఇస్తాను అన్నాడా? రక్షణ ఇస్తాను అన్నాడు. హల్లెలూయ. రక్షణకు అర్థం ఏంటి? మనం పాపంలో పుట్టాం, పాపంలో చనిపోతాం. పాపోహం పాపకర్మ పాపం. పాపములో పుట్టి పాపములో చనిపోతున్నాం మనం. కాబట్టి
పాపం నుంచి విడుదల పొందాలంటే పాపము లేనివాడు కావాలి మనకి. పాపము లేనివాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుడే యేసుక్రీస్తుగా వచ్చి మన పాపానికి బలై మనల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. కానీ డబ్బులు ఇవ్వటానికి, మేడలు ఇవ్వటానికి, బంగారాలు ఇవ్వటానికి దేవుడు రాలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళకి బంగారాలు మేడలు ఏమీ లేవా? ఎక్కువ ఉన్నాయి. దేవుని స్తోత్రం. అవి ఇవ్వటానికి దేవుడు రాలేదు. మరణం తర్వాత ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడటానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది తెలియక పాస్టర్లు దొంగ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, డబ్బులు లాక్కోవటానికి, కానుకలు లాక్కోవటానికి లేనిపోని మాటలు సంఘాల్లో చెప్తారు. ఈరోజు కత్తపళ్ళు వాక్యం అయిపోయిన తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆ బూరమ్మ గారు వాళ్ళందరూ ఇంకా వాళ్ళు ఎంత సంతోషంగా, ఈరోజు వాక్యం నాకు అనిపించిందండి, అసలు ఈ వాక్యం లేకపోతే మా జీవితాలు ఏమైపోవును అంటున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యము అనేది తెలియక చాలామంది అయోమయ అవస్థలో ఉన్నారు. యేసుప్రభు అంటే మతం కాదు, అయితే నేను రాను, మతం అయితే రాను, మార్గం కాబట్టే వచ్చాను. కాబట్టి ఈ రాత్రి నెల ఏంటంటే కష్టాలు, శ్రమలు, బాధలు వస్తే దేవుణ్ణి అంటారు, దేవుణ్ణి విడిచిపెడతారు. అమ్మా నన్ను బాధ పెట్టక, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, నేను మందిరానికి వెళ్ళను అంట. చెప్పండి, ఉద్యోగానికి దేవుడికి సంబంధం ఉందా? పెళ్ళికి దేవుడికి సంబంధం ఉందా? మాట్లాడాలి. మరి మా అబ్బాయి ఇలా ఉన్నాడు కాబట్టి నేను మందిరానికి రాను, మా ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి నేను మందిరానికి రాను. 2 వారాల కిందట ఆ హోసన్న మినిస్ట్రీస్లో సేవకులు బండి మీద వెళ్తూ పడిపోయారు. కాలు అంతా కాలిపోయింది, సైడ్ అంతా ఇరిగిపోయింది. సరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత డబ్బు అయినా కాలు నిలబెట్టండి అని ప్రార్థన చేశారు. 2000 మంది సంఘం ప్రార్థన చేశారు. ఎలాగైనా కాలు ఉండాలి, ఎలాగైనా కాలు ఉండాలి ప్రభు అంటే 2 రోజుల కిందట కాలు అంత ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం కుళ్ళిపోయి తీసేశారు. కాలు తీయకపోతే మనిషి బతకడు. కాలు తీసేసిన తర్వాత ఆ సేవకులు అందరూ కలిపి ప్రార్థన చేస్తున్నారు. ఏమని తెలుసా? మనిషిని బతికించారు, మీకు స్తోత్రం, హల్లెలూయా. కాలు ఎందుకు పోవాలి? అది కాలు ఎందుకు పోవాలండి? ఓకే, మరి బైబిల్ ఏం చెప్తుంది? కాలు లేకపోయినా, కన్ను లేకపోయినా, శరీరంలో ఏ అవయవం లేకపోయినా పరిశుద్ధంగా జీవించటం ముఖ్యం. దేవుని స్తోత్రం. అర్థమైందా? కాళ్ళు, కళ్ళు, కన్ను లేకపోయినా పర్వాలేదట, ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ఏ శరీరం వెళ్తుంది పైకి? ఈ శరీరమా? ఇదేమవుతుంది? మీరు చూస్తున్నారు కదా, చచ్చిపోయిన ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? కాలుస్తున్నారు, లేకపోతే పూడుతున్నారు. పూడ్చినోడు మట్టిలోనే, కాల్చినోడు మట్టిలోనే. మట్టిలోకి వెళ్ళిపోయారు కదా. ఉన్నారా వాళ్ళు? కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాధి లేదా కాలు పోయింది లేదా ఏదో పోయింది అన్న వ్యక్తి దేవుడి దగ్గర ఎలా ఉంటాడో తెలుసా? అందముగా కూర్చుని ఉంటాడు. హల్లెలూయా. ఏ వ్యాధి ఉండదు. ఏ దేహం ఉంటుంది ఆయనకి? మహిమ దేహం ఉంటుంది. అదేంటి మీకు ఆ ధనవంతుడు అంటున్నాడు, ఈ లాజరు అనేవాడు కుష్టి వ్యాధిగ్రస్తుడు కదా, ఏళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఇతనేంటి అంత అందంగా ఉన్నాడు ఏంటి, ఇక్కడ కూర్చున్నాడు ఏంటి అని అడుగుతున్నాడు దేవుడిని. అప్పుడు అంటున్నాడు దేవుడు, అది అక్కడ జీవితం, ఇది ఇక్కడ జీవితం. హల్లెలూయా. ఏ జీవితాన్ని కోరుకోవాలి మనం? అక్కడ జీవితాన్ని. ఇక్కడ రోగాలు అందరికీ వస్తాయి. మీకు తెలుసా, పెద్ద పెద్ద పాస్టర్ గారు ఉన్నారు బైబిల్లో.
పెద్ద పాస్టర్ గారు ఎలీషా గారు, ఆయనకేంటి క్యాన్సరు. ఎలీషా గారి క్యాన్సరు, హిజ్కియా గారి క్యాన్సరు, వింటున్నారా? పౌలు గారికి నడుము బాధ, కళ్ళు బాధ. పాస్టర్ గారికి క్యాన్సర్ రాకూడదా? మొన్న ఎవడో అంటున్నాడు, మరి అందరినీ బాగు చేసేస్తాను, అందరినీ స్వస్థపరిచేస్తాను, మరి పాస్టర్ గారికి ఎందుకు అనారోగ్యం వచ్చింది? పాస్టర్ గారికి అనారోగ్యం రాదా? చెప్పండి, మాట్లాడతలేదు మీరు, చెప్పాలి. ఇలా ఇక్కడ కూర్చో, ఖాళీ ఉంది కదా, చెప్పండి. అందరూ ఒక్కళ్ళొంక చూస్తారంటే యేసు ప్రభులాగా. మీకు అదో చెప్పు, చెప్పాలి. నాకు రోగం వస్తే నేను దేవుడిని వదిలేస్తాను అన్నవాడు చేతులు ఎత్తండి. నేను ఇంత సేవ చేసి, నేను అంత సువార్త చేసి, ఆవిడ అంతమందికి భోజనాలు పెట్టి, అంతమందిని ఆదరించి 3 నెలలు ఎగలేదు. ఎందుకు ఉండాలి ఆవిడ అలాగా? మాట్లాడాలి మీరు. చెప్పమ్మా ఇంజనీర్ గారు భార్య గారు, ఈ శరీరానికి ఖచ్చితంగా ఏదో ఒక రోగం వచ్చి తీరుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితమే. ఆ రావులపాలెం దగ్గర నుంచి నేను వస్తుంటే అరటిపళ్ళకి, ఆ పళ్ళకి, ఈ పళ్ళకి, ఆ పళ్ళ మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో 7 డబ్బాలు అక్కడ డబ్బాలు పట్టుకొని మొత్తం కొట్టేస్తున్నారు వాటి మీద పురుగుల మందులు. అవి పట్టుకొచ్చి శుభ్రంగా మన ఇంట్లో చాకుతో కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని యాపిల్ తింటారా, ద్రాక్షపళ్ళు తింటారా, తిను, చచ్చిపోతానికే. అవి చచ్చిపోతానికి తప్ప దేనికి కాదు. అది అర్థమైందా మీకు? మనం తినే ఆహారం అంతా కల్తీ, పాలు కల్తీ, మాంసం కల్తీ. కల్తీ లేనిది ఏదీ లేదు. కల్తీ లేనిది ఏదన్నా ఉందా? లేదు కదా. అంచేత కల్తీ సరుకులు తినే మన శరీరానికి ఏమొస్తుంది? రోగం వస్తుంది. రోగం వచ్చి తీరుతుంది. ఈ రోగము శరీరానికి వస్తుందా, ఆత్మకు వస్తుందా? చెప్పాలి. శరీరానికి వస్తుంది, ఆత్మకే రాదు. ఈ రోగం శరీరం ఎక్కడితోటి అంతమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? రోగం వస్తే దేవుణ్ణి వదిలేస్తారా? చెప్పాలి. రోగం వస్తే దేవుణ్ణి తిడతారా? తిడుతున్నారా? తిడతారు చాలా సంఘాల్లో. ఎందుకంటే ఒక ఆయన ఈ ఏల్పూర్ కాడి నుంచి చుట్టుపక్కల గుంటూరు దాకా పెట్టారు సృష్టిశాల, ఇక్కడ పొందశాల, స్వస్థశాల అంట. చంపేయాలి పట్టుకుని. స్వస్థతశాల అంట, నూనె బుడ్లంట, పసర్లంట. తప్పు కదూ? ఇంకంత తప్పు ఏదైనా ఉందా? స్వస్థశాల అంటే అందరూ స్వస్థపరచబడాలి. ఏముండదు అక్కడ? మోసం. స్వస్థశాల అంటే దాని పక్కన పెట్టాలి పేరు వ్యాపారశాల, డబ్బులు లాక్కుంటా. ఇప్పుడు నేను స్వస్థత గురించి చెప్పాలనుకుంటే, దేవుడు చిత్తమైతే ఎలాంటి రోగమైనా నువ్వు కొంతకాలం బతకాలనుకుంటే ఆ రోగం వలన నీకు ఇబ్బంది లేకుండా నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. షుగర్ ఉండని, బీపీ ఉండని, ఇంకోటి ఉండని, ఏదైనా ఉండని, లేదు ఇతను ఇంతకాలం బతకాలి, ఆవిడ ఇంతకాలం బతకాలని దేవుడు అనుకుంటే డాక్టర్ గారు చెప్తారు మీరు 2 ఏళ్ల కన్నా ఎక్కువ బతకరని. కానీ అలాంటి వ్యక్తులు 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనుకుంటే బ్రతికిస్తాడు. ఎందుకంటే ఆ రోగము ప్రాణహాని కాకుండా కాపాడుతాడు. మరి దేవుడు స్వస్థపరచడం అంటే స్వస్థపరుస్తాడు, కానీ అది దేవుడికి అవసరమై ఉండాలి.
పౌలు ఏమంటాడంటే, నేను కొంతకాలం బ్రతికుండటం దేవుడికి అవసరం గనక నేను బతుకున్నాను అన్నాడు. హల్లెలూయా. నా మట్టుకు నేను ఎప్పుడూ వెళ్ళిపోవాలి అంటే నేను కొంతకాలం ఉండటం దేవుడికి అవసరం అనుకుంటాను. నేను మీరందరూ ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? అర్థమవుతలేదు వాక్యం? చెప్పమ్మా, ఏమనుకోవాలి? నేను కొంతకాలం, చెప్పండి, నేను కొంతకాలం ఉండటం దేవునికి అవసరం. హల్లెలూయా. కాబట్టి ఈ బతికినంతకాలం ఎవరి కోసం బతకాలి? గ్లోరీ గారు, దేవుడి కోసం బతకాలి. హల్లెలూయా. మనం ఈరోజు ఇలా నిలబడి ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను మరి కొంతకాలం బ్రతకటం దేవుడికి అవసరం అని దేవుడు అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ముగించుకుందాం. ఈ మూడోవాడు ఉన్నాడు, ముండ్ల పొద. ముండ్ల పొద. ఈ ముండ్ల పొదలో వాక్యం వింటాడు కానీ ఐహిక విచారము, ధనమోసము వాక్యం నడిచివే. ఇప్పుడు ఏంటంటే, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ప్రేమ, వాక్యం అంటే ప్రేమ. అన్ని ప్రేమలు ఉన్నాయి కానీ డబ్బు తర్వాత, డబ్బు తర్వాత. అన్ని ప్రేమలు ఉన్నాయి కానీ తిండి తర్వాత. అన్ని ప్రేమలు ఉన్నాయి కానీ దాని తర్వాత. అంటే అర్థమైంది మీకు? ఎంతసేపు ఈ పాస్టర్ విశ్వాసుల వల్ల ఏ ఆలోచన అయినా గిరగిర తిరిగి డబ్బు దగ్గరికి వెళ్తుంది, గిరగిర తిరిగి తిండి దగ్గరికి వెళ్తుంది, గిరగిర తిరిగి శరీరం మీదకి పోతుంది. ఎప్పుడు చూడు లోకం గొడవే. ఒక అమ్మాయిని, మా అబ్బాయికి నేను పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అమ్మాయి గుంటూరు అమ్మాయి, ఎప్పుడు ఫోన్ చేసినా అంకుల్ తిన్నారా అని. బాబు ఇదెవరు నాయన, ఎప్పుడు చేసినా తిన్నారా అని. నేనేం తినలేదు తల్లి, నీకు ఉదాహరణ. కొంతమందికి ఎప్పుడు తిండి గొడవ, కొంతమందికి ఎప్పుడు డబ్బు గొడవ, కొంతమందికి ఎప్పుడు లోకం గొడవ. ఎంత ఇచ్చారు? నీ జీతం ఎంత? నీకు ఎంత వస్తుంది? నీకు ఎక్కడ ఉద్యోగం వచ్చింది? అమెరికాలో ఎంత ఇస్తారు? దుబాయ్లో ఎంత ఇస్తారు? మీ అబ్బాయి జీతం ఎంత? నువ్వు కట్టిన మేడ ఎంత అయింది? అలా చూస్తుందండి ప్రసన్నమణి. అన్నీ ఆవిడని అడుగుతున్నాను అనుకుంటుంది. మేడ ఎంత అయిందమ్మా? చెప్పొద్దులే. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు, పొలం ఎంత, స్థలం ఎంత, వెనకాల మందిరం కడుతున్నారు, ఎంతవరకు ఎంత అయింది, ఇచ్చావా? ఇచ్చావా? నువ్వు మాట్లాడు కదా. ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు ఒక్క గదికే ఏసీ ఉండేది, ఇప్పుడు 3 గదులకి పెట్టేశారా? నువ్వు ఇచ్చావా ఏసీకి డబ్బులు? ఏమేమి పెట్టారు? మొన్న అంటున్నాడు, మీ మందిరం అంతా ఏసీ ఉంది అంటున్నాడు. ఏం చేయాలి? ఐహిక విచారములు. ఇక్కడ ఏమంటున్నాడు? ఐహిక విచారములు. అమ్మ మీ ఆయన జీతం ఎంత, కట్నం ఎంత ఇచ్చారు, నీకు ఎంత వస్తుంది నెలకి, చీరలు అమ్ముతున్నావు కదా, ఎంత వస్తుంది? ఎప్పుడు కనపడినా, ఎవరు కనపడినా సంభాషణ అంతా దేని మీద ఉంటుంది? చెప్పాలి. డబ్బు. దుబాయ్ నుంచి మీ ఆయన ఎంత పంపాడమ్మా చెప్పు, చెప్పాలి. మాట్లాడతలేదు మీరు, ఎవరు మాట్లాడతలేదు. వీళ్ళ వాక్యం వింటారు కానీ ఈ డబ్బు గొడవతోటి, తిండి గొడవతోటి, శరీరాల గొడవతోటి, లోకం గొడవలతోటి, ఆ గొడవలతోటి, ఈ గొడవలతోటి, ఈ గొడవలు, మైండ్ అంతా ఈ తలలో తిరిగే పురుగులు 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 తలలో తిరిగే పురుగులతోటి
వాక్యం చచ్చిపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, చెప్పండి గట్టిగా. మొదటివాడు విన్నాడో మర్చిపోయాడు, విన్నాడో వదిలేశాడు. రెండోవాడు అనారోగ్యం వచ్చింది, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, దేవుడు లేడు అన్నాడు. మూడోవాడు డబ్బుంటేనే దేవుడు, కారు ఉంటేనే దేవుడు, సుఖం ఉంటేనే దేవుడు. ముగించే ముందు చెప్తున్నాను, వీళ్ళ ముగ్గురు దేవుని రాజ్యానికి రారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ అవని, విశ్వాసం అవని, ఎవరైనా అవనని, వీళ్ళ ముగ్గురు దేవుడి రాజ్యానికి రారు. మాట్లాడతలేదు మీరు. ఈ ముగ్గురులో మేము లేవు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అసలు మేము ఆ ముగ్గురమే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీరు దేనికి ఎత్తరు? మీరు ఎత్తపోయినా ఆయనకి తెలుసు. ఆ ముగ్గురులో మనం ఎవరు అనేది ఎవరికి తెలుసు? ఆవిడ అంటుంది, దేవుడికి తెలుసు కదా. నన్ను ఏదో ఒకటి అంటారు, బయట కూర్చుంటానంటది, నేను ఎదురుకుంటా కూర్చుంటాం అని అంటాను, కానీ మామూలుగా అన్నాం. మళ్ళీ బయటికి వెళ్ళిపోవద్దులేమో, కూర్చో, ఏమన్నా అంతే కదా. క్లాసులో, ఇంజనీరింగ్ క్లాసులో అందరిలోకి ఎత్తుగా నేను బాగా కనబడేవాడిని. అత్తమానం నన్నే తిట్టువాడు మాస్టర్. అలాగే నువ్వు ఒక్కదానే అందరిలోకి ఇలా కనపడుతున్నావు, అందుకే నేను ఏదో ఒకటి అంటూ ఉంటాను, అంతే తప్ప మరి ఏం కాదు. అర్థమైందా? ఓ రోజున అడిగేసాను, డిఎస్పి రావు అని లెక్చరర్, అత్తమానం నన్ను లేకొట్టి నన్ను తిడతారు ఎందుకని, ఒక్కడే కదా అందరిలోకి తాళి లేకున్నావు అన్నాడు. ఓరి బాబు, ఇదేం గొడవరా బాబు. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. లోకమునకు వెలుగైన ప్రేమ, ఈ లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీకు సగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. కాబట్టి ప్రేమ అన్నిటికంటే గొప్పది. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. ఈ చివరి మాట ఏంటంటే, మంచి నేలను విత్తబడిన వారు గ్రహించి సఫలులై ఫలింతురు. అంటే ఆ ముగ్గురు కూడా దేవుని రాజ్యానికి అర్హులు గారు. ఈ నాలుగో వారు ఎవరంటే
వాక్యం వినటం, వాక్యం ప్రకారం జీవించటం. చెప్పండి 2 మాటలు. అయిపోయిందంతే. అయిపోయిందంతే. వాక్యం వినడం, దాని ప్రకారం జీవించడం. ఎవరడ్డొస్తే వాళ్ళని అడ్డు తప్పుకో అంటాం. హల్లెలూయా. భర్త అవనే, భార్య అవనే, పాస్టర్ అవనే. పాస్టర్ గారు కూడా దీంట్లో లేనిది ఏంటి మీరు అలా చెప్తున్నారేంటి? భర్త అవనే, భార్య అవనే, ఎవరైనా అవనే. ఎవరైనా ఒక తల్లి కొడుకుతోటి ఎవరో ఇలా చేస్తామంటే అమ్మా ఆ అమ్మనే, అమ్మా నువ్వేం చేసినా, అమ్మా నువ్వేం చేసినా అనేవాడు పరిమాల కొడుకు. అమ్మా వాక్యంలో అలా లేదు కదా, నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు చేస్తున్నావు అలాగా? అమ్మ దగ్గరికి వెళ్ళి బూర్లు ఉండని రావే, గారెలు ఉండని రావే, ఇవాళ మాసం కూర ఉండని రావే అంటే మెలిపెట్టి తినేసి అన్నీని, అమ్మ గారి చాలా బాగుంది, ముందు తిండి పక్కన పెట్టి, అమ్మ ఏంటా పనులు, ఏంటా పనులు, ఏంటా మోసకరమైన మాటలేంటమ్మా అని కొడుకు తల్లిని, కూతురు తల్లిని, తండ్రి కూతుర్ని, కొడుకు తల్లిని, తండ్రిని, పాస్టర్ గారిని, మొగుడిని, పెళ్ళాన్ని, పనికి మాలిన వాళ్ళని నువ్వు ఇలా చేయటానికి వీర్లేదనేవారే 100% దేవుడి దగ్గర ఫలించేవారు. హల్లెలూయా. చేస్తున్నావు అలాగా? ఎవరు చెప్పారు నీకు ఎలాగా? అమ్మాయి చక్కగా ఉంది, ఎత్తుగా బాగుంది, భుజం మీద చేసి పోతుంటే చెప్పాలి అమ్మాయి, చేయి తీసేయ. అది వాక్యం అంటే. కూతురు తప్పు చేస్తుంటే బయటకు నాడు ఇంట్లోంచి కొడుకు, కూతురు, భర్త, పాస్టర్, పిల్లలు, మొగుడు, ఎవరైనా సరే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి పిల్ల? చెప్పాలి. బయటకు నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఫలించేవారు. వాక్యంలో ఎలా చేయమని ఓ పాస్టర్ అన్నాడు నాతోటి 12 ఏళ్ల కిందట, ఇలా చేయొచ్చండి మనం అన్నాడు. బైబిల్లో చూపించాను, తీయి బైబిల్ అన్నాను. అతను అన్నాడు అన్నీ బైబిల్లో ఉండవండి అన్నాడు. బైబిల్లో ఏది లేదని అడిగాను. బైబిల్లో ఏది లేదని అడిగాను. సరేనండి మీకు దండం, పో, నీ జీవితంలో మళ్ళీ నాతో మాట్లాడు. దేవుని స్తోత్రం. తండ్రి అవనే, తల్లి అవనే, కూతురు అవనే, కొడుకు అవనే, ఒకవేళ కాలు చేయి పడిపోతే చూడండి, కానీ తప్పు ఒప్పుకోకండి. నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మీరు. అమ్మని నాన్న చూసేమన్నారు, అమ్మమ్మని చూసేమన్నారు, తాతయ్యని చూసే చూడండి, కానీ తప్పు మాత్రం ఒప్పుకుంటే మీరు వాళ్ళు కలిసి కిందకి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. తప్పు సమర్థించొద్దు, అబద్ధాన్ని సమర్థించొద్దు, మోసాన్ని సమర్థించొద్దు. నువ్వు భర్త అయితే ఏంటి, భార్య అయితే ఏంటి, పాస్టర్ అయితే ఏంటి? ఆ పాస్టర్ గారు అన్నాడు, ఇలా వాక్యం బోధింటే నా దగ్గర అందరూ వెళ్ళిపోయారండి అన్నాడు. నా దగ్గర అంతకంతకు పెరుగుతారు. ఇవాళ నేను డిక్లేర్ చేస్తున్నాను, 2028కి మందిరాలు పట్టకుండా కొత్త మందిరాలు కట్టాల్సి వస్తుంది మనం. దేవుని స్తోత్రం. ఎందుకు వెళ్ళిపోతారు? సత్యం చెప్తే ఎందుకు వెళ్ళిపోతారు? సత్యం చెప్తే పెరుగుతారు. ఎందుకంటే యేసు ప్రభు కావాల్సిన నడిపిస్తాడు ఇక్కడికి. దేవుని స్తోత్రం. అంతే కదా. సత్యం చెప్తే పెరుగుతారండి, తగ్గరు. కాబట్టి ఫలించేవారు ఎవరు? అర్థమైందా మీకు? తప్పుని ఏం చేయాలి? మొగుడు అయితే ఏంటి, పెళ్ళం అయితే ఏంటి, పాస్టర్ అయితే ఏంటి, కూతురు అయితే ఏంటి, కొడుకు అయితే ఏంటి, కోళ్ళు అయితే ఏంటి, డబ్బు ఉంటే తప్పు కవర్ అయిపోద్దా? దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఆ ముగ్గురులోనే మీరు నేను ఉండొద్దు. ఆ 4వ వారిలో
అంటే దేవుడు మాట ప్రకారం జీవిద్దాం. మీకు అందరికీ తెలుసు, ఎంత ధనవంతుడైనా, ఎంత అందగాడైనా, ఎంత గొప్పవాడైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి, పూర్వం అనేవారు మా పెద్దోళ్ళు, అరే అబ్బాయి, కాకిలాగా ఎక్కువ కాలం బతికి కంటే హంసలాగా కొద్ది కాలం బతికే చాలు అబ్బాయి అనేవారు. యేసుప్రభు అదే చెప్తాడు. యేసుప్రభు ఎన్నాడు బతికాడు బావని తెలుసా? చెప్ప 33.5 సంవత్సరాలు. ఎన్నాడు ఉన్నాడు? నా వయసులో సగం. కానీ ప్రపంచాన్ని మార్చేశాడు. ఎన్నేళ్ళు బతికిదామని కాదు, చెట్టుకు కూడా బోల్డ్ వయసు ఉంటుంది. ఎన్నేళ్ళు బతికామని కాదు, అక్కడ ఏదో మన మోడీ గారు వెళ్ళి పచ్చగడ్డి ఎట్టాడు దానికి. 450 ఏళ్ళు అయిందంట తాబేలు. ప్రధానమణి గారు అంటారు, ఫోటో తీస్తారా? 450 ఏళ్ళు తాబేలు ఉంది. ఏంటంట దాని బతికేంటి, అర్థం ఏంటి? ఎన్నేళ్ళు బతికితే ఏంటి? కొద్ది రోజులు బతికినా ముగింతన పౌరుషంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. హల్లెలూయా. ఎందుకు వచ్చిన బతుకంటే అది చెట్టుకు వచ్చినాయి, నీకు వచ్చినాయి అంటారు ఒక్కొక్కళ్ళు. ఆయుష్ కాదు. ఈరోజు నిర్ణయానికి రండి. నేను ఎంతకాలం బ్రతికితే అంతకాలం ఆయన మాట కోసం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీరు లోపలికి తీసుకోవాలన్న మాటలు పై ప్రార్థన కాదు, ఖచ్చితంగా బ్రతకాలి. దేవుడి కొరకు బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, మోసాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధమైన జీవితంలో ఉండాలి. ప్రార్థన చేయండి. మనం ప్రభు పల్లకి సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ ప్రభు పల్లకి సిద్ధంగా ఉండండి. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేము అలాగా మిమ్మల్ని పోలి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, మీ వాక్యాన్ని అనుసరించే కృప మాకు దయచేయమని, ఈరోజు ప్రభు బలలో మేము స్థిర నిర్ణయం తీసుకొని తప్పకుండా అలాగా జీవించే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, నీ చేతిలో
నేనయ్యా వీరువు యేసయ్యా అలా యాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి అలా యాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా హింసకుడు దూషకుడు హానికరుడైనా సౌలును పిలచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైనా సౌలును పిలచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా హల్లెలూయా కల్వరి గిరిపై నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా కల్వరి గిరిపై నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా మేకులు కొట్టిరా తలపై ముళ్ళ కిరీటమా నేరమే ఏమీ లేకనే అయ్యో ఇంతటి ఘోరమా కాళ్ళకు మేకులు కొట్టిరా తలపై ముళ్ళ కిరీటమా నేరమే ఏమీ లేకనే అయ్యో ఇంతటి ఘోరమా మా పాప మా కొరకై సిలువ మరణముందావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా కల్వరి గిరి
ఓ నజరేయా. ఆ, 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 నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైనే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం. జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం.
హల్లెలూయా. ఇందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఎలను ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఎలను ఆ ఘోర సిల్వలో ప్రేలాడి కరుణించితి. ఎందుకో ఎందుకో ఒకసారి తెలుపుమయ్యా, ఏలనో ఏలనో వివరించి నడుపుమయ్యా. ఎందుకో ఈ పాపిని ప్రేమించి రక్షించితి, ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. పనికి రాని కొమ్మనై విరువబడితిని, అయినా వారి దండులో మరువబడితిని. పనికి రాని కొమ్మనై విరువబడితిని, అయినా వారి దండులో మరువబడితిని. ఎందుకో ఎందుకో నన్ను చూచి వచ్చితివి, ఏలనో ఏలనో నన్ను చేరనిచ్చితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ప్రేమి తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ఎందుకో ఎందుకో నన్నింతగా బ్రోచితివి, ఏలనో ఏలనో నీ కృప నాకొసగితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ చాలునయ్యా, యేసయ్యా యేసయ్యా
ఏసయ్యా ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి ఏలనో ఆ ఘోర సిల్వలో వేలాడి కరుణించితి. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, మీ యొక్క శరీరమును తిని మీ రక్త నిబంధనలో స్థిరుడమై మీ రాజ్యం వరకు నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయమని, ఎవరిలో ఉన్న అనారోగ్యాలు ఎలాంటి ఇబ్బందులైనా శాశ్వతంగా తొలగించి స్వస్థపరిచి కాపాడమని, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, మిగిలి ఉన్న కార్యక్రమాలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సెప్టెంబర్ నెల 11, 12, 13 ఉపవాస ప్రార్థనలు. 13వ తారీఖు రక్షణ ఇవ్వటం జరుగుతుంది. రక్షణ పొందినవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ దినాల్లో రక్షణ పొందవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు మరణము నుండి బయటకు వచ్చిన మనిషి ఇక్కడ ఉన్నాడు మన ముందు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణంలోకి వెళ్ళిపోయి బతకడు అనుకున్న మనిషి బ్రతికి వచ్చాడు. కాబట్టి దయాకరు మీద దేవుని ప్రేమ ఉంది. మనం ఎప్పుడైనా ఒకటి గ్రహించాలి, దేవుడి ప్రేమ మనుషులకు అతీతమైంది. దేవుడు చివరికి చూస్తాడు. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నవారు మరణంలోపు పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాపంలో ఉన్నవారు పరిశుద్ధులు కూడా అయిపోతారు. దేవుని స్తోత్రం. నిర్ణయాలు మనమే కాదు, దేవుడికి. కాబట్టి దయాకరు జాగ్రత్తగా జీవించి మిగిలి ఉన్న జీవితాన్ని చక్కగా అతని గొంతు స్వస్థత గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువ, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. దయాకర్ విషయంలో ఊహించని కార్యం చేశారు. రాబోయే దినాల్లో అతడు పూర్తిగా స్వస్థపరచబడి నీ కొరకు జీవించే గొప్ప జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించమని, భార్యను పిల్లల్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రెండవదిగా మన మధ్యలో పెద్దిరాజు గారు ఉన్నారు. ఆయన కూడా చాలా అనారోగ్యానికి వెళ్ళి మళ్ళీ దేవుడి కృపతో నిలబడ్డారు. ఈరోజు రావటం ఆశ్చర్యంగా ఉంది. చెప్పలేదు వస్తున్నామని, చెప్పకుండా వచ్చేసారు. చాలా సంతోషం. అబ్బాయికి వివాహం కుదిరింది. అమ్మాయి పడుదాన్ని ఎత్తుకొచ్చింది. కుటుంబం అంతా చక్కగా. మరి ఇంకా లోటు ఏదన్నా ఉంటే అది రక్షణ. రక్షణ అనేది బలవంతం కాదు. తాత రా అని తీసుకొచ్చి నీటిలో ముంచుతుంది మనవరాలు. దాంట్లో సందేహం లేదు. ఎవరి మాట వినకపోయినా మనవరాలు మాటనే అంటాడు, తప్పదు కదా. కాబట్టి రక్షణ ఒకసారి లేచి నిలబడితే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. పెద్దిరాజు గారు తిరిగి మళ్ళీ సంపూర్ణంగా ఆరోగ్యంగా బలంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మనం చేస్తూనే ఉన్నాం. మన ఎదురుకుండా దేవుడు నిలబెట్టాడు. ప్రేమ గల తండ్రి, మరి పెద్దిరాజు గారు పూర్ణ ఆయుష్, పూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము దయచేసి చక్కగా మరలా తిరిగి ఆ బండి మీద తిరుగుతూ చక్కగా కారులో వ్యవసాయం చేసుకోవటానికి కూడా మీ చిత్తమైతే అనుమతించమని, ఇచ్చినటువంటి భార్యను, కుమారుణ్ణి, కాబోయే కోడల్ని, కుమార్తెను, అల్లుణ్ణి, మనవరాల్ని, గర్భఫలమును అన్నిటినీ కూడా ఆశీర్వదించి నీ చిత్తమైతే రాబోయే రోజుల్లో
రక్షణ పొందటం నీ చిత్తమైతే తప్పకుండా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చోండి. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నాకైతే పొందుతారు అని నమ్మకం ఉంది. నేను ఎప్పుడు ఎవరిని బలవంతం చేయను, మీకు తెలుసు, దేవుడి చిత్తం. ఎందుకంటే మన యేసు సేవా కేంద్ర పునాదిలో ఇటుకేసాడు ఈయన. ఒక పునాదిలో ఒక ఇటుకీని కూడా వేసాడు. కాబట్టి సంఘ పునాదిలో ఉన్నాడు. తప్పకుండా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈరోజు ప్రభు పల్ల నిలబడి ఈరోజు ప్రభు పల్ల భోజనాలు వారు పెట్టుకుంటున్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలదండి. మైకుగా తిమోతిగా దుబాయ్లో ఉన్నారు, దీవించండి. పిల్లలిద్దరిని దీవించండి. అక్కను బావను పిల్లల్ని దీవించండి. శివ గారిని దీవించండి. విజయవాడ వారు రక్షణ పొందడానికి మార్గం తెరవండి. ఎంతో నమ్మకంగా నీ సువార్తకు, నీ మందిరానికి నమ్మకంగా ఉంటున్నటువంటి ఈ బిడ్డలను దీవించి మీ కృప వారికి దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ సంతోష సమాధానములు వారికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. కూర్చోండి. సెప్టెంబర్ నెల మన అబ్రహాం గారు వారు ప్రభు వల్ల, అక్టోబరు, నవంబరు ఎవరైనా ఉంటే తెలియచేయండి. ఇప్పుడు అమ్ము జన్మదినం కేక్ కట్ చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం.